తొందరపాటు. సరస్వతి ధనవంతుల బిడ్డ. ఆమె తల్లి చిన్నతనంలోనే పోయింది. ఒక్కగానొక్క బిడ్డ కావటం చేత తండ్రి ఆమెను చాలా గారాబంగా పెంచి తల్లి లేని లోటు తెలియకుండా చూశాడు. ఆమెకు యుక్త వయసు వచ్చింది. తండ్రి ఆమె కోసం సంబంధాలు చూస్తున్నాడు. సరస్వతి ప్రతిరోజు సాయంకాలం ఊరి చివర కొండ మీద కాళికాలయానికి వెళ్లి అక్కడ కోనేట్లో కాళ్ళు కడుక్కొని దేవిని దర్శించుకొని కొండ మీద నుంచి దూరంగా కనబడే అడవిని చూస్తూ కూర్చొని చీకటి పడే వేళకు ఇంటికి తిరిగి వచ్చేది. వరుసగా 4 రోజుల పాటు ఒక యువకుడు సరస్వతి కన్నా ముందుగానే వచ్చి కోనేటి గట్టు మీద కూర్చుంటున్నాడు. ఈ సంగతి సరస్వతి గమనించింది. 5వ రోజు అతను సరస్వతిని సమీపించి, నా పేరు భూపతి, నీ పేరు సరస్వతి అని నాకు తెలుసు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అని అన్నాడు. సరస్వతి కొంచెం కంగారు పడి, మా నాన్నతో మాట్లాడు అని చెప్పి ఒడివడిగా కొండ దిగి వెళ్ళిపోయింది. మర్నాడు భూపతి సరస్వతి తండ్రి వద్దకు వచ్చి తన కోరిక తెలియజేశాడు. అతను సరస్వతిని పెళ్లాడగోరుతున్నాడని తెలిసి సరస్వతి తండ్రి అతన్ని 2 రోజుల పాటు తమ ఇంట అతిథిగా ఉండమన్నాడు. భూపతి వారి ఇంట 2 రోజులు గడిపాడు. ఈ 2 రోజుల పరిచయంతో సరస్వతి మనసు భూపతికి అనుకూలంగా మారింది. కానీ 3వ రోజు ఉదయమే ఆమె తండ్రి భూపతితో, ఇక నువ్వు వెళ్ళవచ్చు, నీకు సరస్వతికి వివాహం జరగదు అని చెప్పేశాడు. ఆ రోజు సాయంకాలం సరస్వతి కోనేటి గట్టున భూపతిని కలుసుకొని తన తండ్రి ప్రవర్తనకు క్షమాపణ చెప్పుకున్నది. ఇక ఆ ప్రసక్తి అనవసరం, నీకిష్టమైతే చెప్పు, ఇద్దరము ఆ అడవి దాటి వెళ్ళిపోయి ఎక్కడైనా సుఖంగా బ్రతుకుతాము అన్నాడు భూపతి. సరస్వతి సంశయిస్తూ, మనం బ్రతికే దారి ఏమిటి అని అడిగింది. నీకెందుకు ఆ భయం, నేను కాయ కష్టం చేసి అయినా సరే మన ఇద్దరి పొట్టలు నింపుతాను అన్నాడు భూపతి. మర్నాడు అదే సమయానికి తన నిర్ణయం చెబుతానని భూపతికి మాట ఇచ్చి సరస్వతి ఇంటికి వెళ్ళిపోయింది. మర్నాడు అదే స్థలంలో ఇద్దరూ కలుసుకున్నప్పుడు సరస్వతి భూపతితో, మా నాన్న మన పెళ్లికి ఎంత మాత్రమూ ఒప్పుకోవటం లేదు, మనం వెళ్ళిపోదాము పద అని అన్నది. ఇద్దరూ కొండ అవతల పక్కకు దిగి అడవికేసి నడక సాగించారు. చీకటి పడింది. క్రూర మృగాల అరుపులు వినిపిస్తున్నాయి. ఇద్దరూ భయంగా నడుస్తున్నారు. ఆ రాత్రి ఎక్కడ గడపాలా అని భూపతి ఆలోచిస్తున్నాడు. ఇంతలో సరస్వతి దూరాన మినుకుమినుకుమంటున్న దీపం చూసింది. అక్కడ ఏదన్నా ఇల్లు ఉంటుందని ఇద్దరూ దానికేసి నడిచారు. వాళ్ళు ఒక పాడుపడిన కొంప చేరుకున్నారు. దాని గూట్లో వెలిగే గుడ్డి దీపమే వాళ్ళు చూసినది. ఇంటి బయట ఒక అరుగు ఉన్నది. ఇంటి తలుపులు చేరవేసి ఉండి భూపతి తొయ్యగానే తెరుచుకున్నాయి. లోపలి గది నిండా ఎలుకలు కన్నాలు ఉన్నాయి. దాని వెనుక 2 చిన్న గదులు ఉన్నాయి. ఒక గదిలో ఒక నడుము వంగిపోయిన ముసలాడు ఉన్నాడు. వాడు కూర్చొని ఉన్న మంచం పక్కగా 4 రేకు పెట్టెలు ఒక దాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి. ముసలాడు వాళ్ళిద్దరినీ చూసి త్రుళ్ళిపడి, ఎవర్రా మీరు, మీకు మంచి మర్యాద తెలియదా, చెప్పకుండా లోనికి వచ్చేశారా అని కోపంగా అన్నాడు. భూపతి పశ్చాత్తాపంతో, తలుపు తెరిచి ఉంటే వచ్చేశాము, ఈ రాత్రికి ఇక్కడ కాస్త ఆశ్రయం దొరుకుతుందా అని అడిగాడు. దొరకదు అని ముసలాడు ఖచ్చితంగా చెప్పాడు. ఆడమనిషి రాత్రివేళ అడవిలో నడవటానికి భయపడుతున్నది అని భూపతి బ్రతిమాలాడు. సరే అయితే పక్క గదిలో ఆ పిల్లను పడుకోమను, అందులో ఒక్క మనిషికే చోటున్నది. మధ్య గదిలో పడుకోలేవు, ఎలుకలు నిన్ను బ్రతకనివ్వవు, నువ్వు వెళ్ళి అరుగు మీద పడుకో అన్నాడు ముసలాడు. భూపతి అందుకు సమ్మతించాడు. పక్కన ఉన్న ఇరుకు గదిలో ముసలాడు ఒక ప్రమిద వెలిగించి పెట్టాడు. అందులో ఉన్న చిన్న మంచం మీద సరస్వతి పడుకున్నది. భూపతి బయట అరుగు మీద పడుకున్నాడు. ఒక రాత్రివేళ ముసలివాడి గదిలో అలికిడి అయ్యి భూపతికి మెలకువ వచ్చింది. పెట్టెలు కదిలిస్తున్న ధ్వని వినపడుతున్నది. భూపతి ఆశ్చర్యపోయి మూసి ఉన్న తలుపు కంతకుండా ముసలాడి గదిలోకి చూశాడు. ముసలాడు పైన ఉన్న 3 పెట్టెలను పక్కన పెట్టి అట్టడుగున ఉన్న పెట్టె తెరిచి అందులోకి చూస్తూ మురిసిపోతున్నాడు. తర్వాత వాడు ఆ పెట్టె మూసేసి దాని మీద మిగిలిన పెట్టెలను యథాప్రకారం పేర్చిపెట్టాడు. ముసలపీనుగు చాలా డబ్బు దాచినట్టు ఉన్నాడు.
ఈ అడవి మధ్య కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నవాడు అంత డబ్బు ఏం చేసుకుంటాడు అనుకుంటున్నాడు భూపతి. తర్వాత అతను సరస్వతిని లేపి తాను చూసినదంతా చెప్పి, రేపు కూడా మనం ఇక్కడే ఉందాము. రేపు రాత్రికి దీని అంతు తేల్చుకోవాలి అని చెయ్యవలసినదంతా ఆమెకు చెప్పాడు. మర్నాడు అతను ముసలాడితో, ఈ రాత్రికి కూడా మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి అడవిలో వేటకు బయలుదేరిపోయి చీకటి పడ్డాక తిరిగి వచ్చాడు. ఆ రాత్రి కూడా ముసలివాడు పెట్టెలను దించి అడుగుపెట్టెలోనికి చూసి ఆనందించాడు. సరస్వతి భూపతి చెప్పిన ప్రకారం ముసలాడి గది తలుపు తట్టింది. ముసలాడు తలుపు తెరిచాడు. అరుగు మీద పడుకున్న భూపతి కనిపించటం లేదు. నాకు భయంగా ఉన్నది, వెతుకుదాం పద అన్నది సరస్వతి ముసలాడితో. ఇద్దరూ బయటకు వెళ్లారు. తలుపు వెనకే నక్కి ఉన్న భూపతి ముసలాడి గదిలోకి దూరాడు. కొంచెం సేపు గడిచాక అతను ఇంటి బయటకు వచ్చి సరస్వతి కనిపించగానే, నిద్ర పట్టక అలా తిరిగి వచ్చాను. నువ్వు అనవసరంగా ముసలాయనను శ్రమ పెట్టావు. ఇద్దరూ వెళ్లి పడుకోండి అని అన్నాడు. ముసలాడు తన గదిలోకి వెళ్లి తలుపు మూసి పడుకున్నాడు. భూపతి సరస్వతి గదిలోకి వచ్చి, ముసలాడు డబ్బేమీ దాయలేదు. ఆ పెట్టెలో వాడి పెళ్ళాంది కాబోలు, చిరుగులు పట్టిన చీర ఉన్నది అని అన్నాడు. సరస్వతి వెటకారంగా నవ్వి, నాకా సంగతి ముందే తెలుసు అని 2 రోజుల క్రితం తాను తన తండ్రి కలిసి చేసిన ఆలోచన వివరించి చెప్పింది. అప్పుడు జరిగినదేమిటంటే, తనకు భూపతిని పెళ్లాడాలని ఉన్నట్టు సరస్వతి తన తండ్రికి చెప్పింది. వాడు నిన్ను ఎలా పోషిస్తాడు అని తండ్రి ఆమెను అడిగాడు. అవసరమైతే కాయ కష్టమైనా చేస్తాడట అన్నది సరస్వతి. ఆమె తండ్రి నవ్వి, అన్నీ ఉత్తమాటలు. వాడు మన ఇంట ఉన్న 2 రోజుల్లో నేను కనిపెట్టాను. వాడికి డబ్బు మీద తగని ఆశ. డబ్బు కోసమే నిన్ను పెళ్లాడుతాడు అంటున్నాడు. అది రుజువు చేస్తాను. నువ్వు రుజువు చెయ్యలేకపోతే నువ్వు నిరభ్యంతరంగా వాడిని చేసుకోవచ్చు. రేపు సాయంత్రం నువ్వు వాడితో వెళ్ళిపో. అడవి మధ్య కొంపలో నేనొక మనిషిని ఏర్పాటు చేస్తాను. ఆ మనిషి భూపతికి డబ్బాస పెట్టి వాడి అసలి రంగు బయట పెడతాడు అని అన్నాడు. అందుకు సరస్వతి ఒప్పుకున్నది. ఇదంతా చెప్పి, మా నాన్న అన్నది ప్రత్యక్షంగా రుజువయ్యింది. ఆయన ఇలా చెయ్యకపోతే తొందరపడి నిన్ను పెళ్లాడి జీవితమంతా దుఃఖపడేదాన్ని. బ్రతికిపోయాను. ఇక నీ దారి నీది, నా దారి నాది అని అన్నది. భూపతి ఆమె ముఖం చూడలేక ఎటో వెళ్లిపోయాడు. సరస్వతి ముసలాడి వెంట తన ఇంటికి వెళ్లిపోయింది. బంగారు మురుగులు. ఒక ఊళ్ళో రామయ్య అనే ఆయన ఉన్నాడు. ఆయనకు 60 ఏళ్లు నిండాయి. ఆయన కొడుకు సుబ్బారాయుడు, అతని భార్య దుర్గాంబ. దుర్గాంబకు ఆంజనేయులు అనే తమ్ముడు ఒకడు ఉన్నాడు. వీరంతా ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. రామయ్య గారి చేతులకు 4-5 వందల విలువ చేసే బంగారు మురుగులు ఉన్నాయి. దుర్గాంబ ఎప్పుడూ వాటి వంక ఆశగా చూస్తూ ఉండేది. వాటి కోసమైనా తన కోడలు తనకింత గంజిపోస్తుంది లెమ్మని రామయ్య అనుకునేవాడు. తండ్రి చనిపోయాక వాటిని చెడగొట్టి తన పెళ్ళం ఇష్టప్రకారం నగలు చెయ్యించాలని సుబ్బారాయుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు రామయ్య మామూలు ప్రకారం సాయంత్రం వేళ పొలంలోని మామిడి చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచనలో పడిపోయి చీకటి పడినదాకా ఇంటికి రావటం మానేశాడు. చీకటి పడితే ఆయనకు బొత్తిగా చూపు ఆనదు. ఆలోచన కట్టిపెట్టి ఆయన చుట్టూ కలయజూసి కంగారు పడ్డాడు. ఎవర్రా, దగ్గరలో ఎవరన్నా ఉన్నారా అని ఆయన కేక పెట్టాడు. ఎవరైనా సాయంగా వచ్చి తనను ఇంటికి చేరుస్తారని. కొంచెం దూరంగా పొలంలో పనిచేసుకుంటున్న ఆంజనేయులు ముసలాయన పెట్టిన కేక విని ఆయన పరిస్థితి అర్థం చేసుకుని దగ్గరికి వచ్చి కొడవలి ఆయన పీకకు పెట్టి మారు గొంతుకతో, మురుగులు ఇచ్చెయ్యి అని అన్నాడు. చేసేది లేక రామయ్య తన మురుగులు తీసి ఆంజనేయులకు ఇచ్చాడు. వాటిని తీసుకొని ఆంజనేయులు వెళ్లిపోయాడు. తర్వాత ఎలాగో రామయ్య ఇంటికి చేరుకున్నాడు. రామయ్య వద్ద నుంచి మురుగులు కాజేసిన ఆంజనేయులు కంసాలి కనకరాజు దగ్గరికి వెళ్లి, నీకు సగం వాటా ఇస్తాను, ఈ బంగారం అమ్మిపెట్టు అన్నాడు. కంసాలి సరేనన్నాడు. పొద్దుపోయి ఇల్లు చేరిన మామగారి చేతులు బోడిగా ఉండటం చూసి దుర్గాంబ ఉండబట్టలేక మురుగులు ఏవి అని అడిగింది.
నీకు నగలు చెయ్యమని కంసాలికి ఇచ్చాను అన్నాడు రామయ్య సమయస్ఫూర్తితో. దుర్గాంబ సంతోషపడి తమ కోసం ప్రత్యేకంగా చేసుకున్న వంటకాలు కూడా ఆ రాత్రి మామగారికి వడ్డించింది. కనకరాజు అర్ధరాత్రి అయినా ఏదో పని చేస్తూ ఉండటం గమనించి అతని భార్య మీనాక్షి లేచి వచ్చి, ఇంత పొద్దుపోయి ఏం చేస్తున్నావని అడిగింది. భార్యను చూసి కంగారు పడిన కనకరాజు చెయ్యి కాల్చుకొని పోయి పడుకోమని ఆమెను కసిరాడు. ఆమెకు అనుమానం వేసింది, అయినా వెళ్లి పడుకున్నది. దుర్గాంబ కోడి కోయక ముందే లేచి కంసాలి కనకరాజు ఇంటికి పరుగు తీసింది. కనకరాజు ఇంట్లో లేడు, కాలవ గట్టుకు వెళ్ళాడు. మా మామగారు బంగారు మురుగులు చెడగొట్టి నాకు నగలు చెయ్యమని ఇచ్చారట. నాకు ఫలానా ఫలానా నగలు కావాలి. మీ ఆయన రాగానే ఒకసారి వచ్చి నాతో మాట్లాడమని చెప్పు అని మీనాక్షికి చెప్పి దుర్గాంబ ఇంటికి వెళ్ళిపోయింది. కనకరాజు ఇంటికి రాగానే మీనాక్షి అతనితో దుర్గాంబ చెప్పమన్నట్టు చెప్పింది. అతను మొదట ఆశ్చర్యపడి, ఆ సరుకు వారిది కాదులే అని తన భార్యకు నచ్చజెప్పాడు. తాను కంసాలి ఇంటికి వెళ్లి వచ్చిన సంగతి ఇంట్లో అందరి ముందు దుర్గాంబ చెప్పింది. ఆమె మాటలు విని ఆంజనేయులు రామయ్య కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు. కాని ఇద్దరూ బయటపడలేదు. ఆ తర్వాత వీలు చూసుకొని ఆంజనేయులు కంసాలి వద్దకు వెళ్లి మురుగులు ప్రసక్తి తెచ్చాడు. గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగగల కనకరాజు, ఏం మురుగులు, నువ్వు నాకేమీ ఇయ్యలేదు, కావలిస్తే న్యాయస్థానానికి వెళ్ళు అని అన్నాడు. అప్పటికి అతనికి ఆ మురుగులు రామయ్యవి అన్న సంగతి కూడా తెలిసింది. ఈ మాటకు ఆంజనేయులు తెల్లబోయి తాను దొంగ అన్న సంగతి రుజువు చేసుకోలేక చేసిన దానికి పశ్చాత్తాప పడుతూ ఇంటి దారి పట్టాడు. రామయ్య మాత్రం రహస్యంగా తన కొడుకుతో తన మురుగులు క్రితం సాయంకాలం ఎవరో బలాత్కారంగా తీసుకున్నారని, చూపు ఆనక తాను ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయానని చెప్పాడు. ఈ మాట చెవిన పడిన అనంతరం సుబ్బారాయుడు తన బావమరిది ఆంజనేయులు కంసాలి ఇంటికి వెళ్లి రావటం ఒక కంట కనిపెట్టాడు. ఆంజనేయులు వచ్చి కనకరాజుతో మాట్లాడేటప్పుడు తలుపు చాటున పొంచి ఉండి కనకరాజు భార్య మీనాక్షి అంతా విని సంగతి గ్రహించింది. పుట్టింటివారు మీనాక్షికి ఏమీ పెట్టలేదని కనకరాజు ఎప్పుడూ సాధించేవాడు. ఆ సాధింపులు వినలేకపోయేది మీనాక్షి. కిందటి రాత్రి తన భర్త కరిగించిన బంగారం తాను కాజేసి తన పుట్టింటి వారికి ఇచ్చి నగలు చేయించి తెచ్చుకుంటే తన భర్త సాధింపులు కట్టుపడతాయని ఆమె అనుకున్నది. భర్త అలా బయటికి వెళ్ళగానే మీనాక్షి బంగారం సంగ్రహించి తన బొడ్డులో దాచుకున్నది. బయటి పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చి కనకరాజు బంగారం కనబడకపోయేసరికి తన పెళ్ళాం మీద ఎగిరిపడ్డాడు. తనకు దాని ఊసే తెలియదని ప్రమాణాలు చేసింది మీనాక్షి. కనకరాజు తనకు చేసిన మోసానికి అతన్ని చంపి కసి తీర్చుకోవాలని ఆంజనేయులు అర్ధరాత్రి వేళ కనకరాజు ఇంటికి వచ్చి ఇంటి బయట గల చెట్లలో ఒక దాని చాటున పొంచి అవకాశం కోసం చూస్తూ నిలబడ్డాడు. మురుగుల విషయంలో ఆంజనేయులకు కనకరాజుకు ఏదో సంబంధం ఉన్నదని అనుమానించిన సుబ్బారాయుడు ఆంజనేయులను 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండి అతని వెనకనే తాను కూడా వచ్చి ఒక పొదచాటున దాగి ఆంజనేయుల మీదనే దృష్టి ఉంచాడు. ఇంట్లో ఉన్న బంగారం ఇంట్లోనే మాయమయ్యిందంటే అది భార్య పనే అనుకొని నిద్రపోతున్నట్టు నటించి పెళ్ళాన్ని కనిపెట్టసాగాడు కనకరాజు. బంగారం తన వద్దనే ఉండటం మంచిది కాదనుకొని మీనాక్షి చెంబుతో నీళ్లు పట్టుకొని చల్లగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఊరి చివరకు బయలుదేరింది. దొంగ నిద్ర నటిస్తున్న కనకరాజు ఆమె వెనకనే బయలుదేరాడు. వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళు ఎక్కడికి పోతున్నది అర్థం కాక ఆంజనేయులు కనకరాజు వెనకగా తాను కూడా బయలుదేరాడు. ఆంజనేయులు వెనకగా సుబ్బారాయుడు కూడా బయలుదేరాడు. ఈ నలుగురిలో ఎవరికీ తమ వెంట ఎవరు వస్తున్న సంగతి తెలియదు. మీనాక్షి తాను ఒంటరిగా పోతున్నాననే అనుకున్నది. కనకరాజు తన భార్యను తాను ఒక్కడే అనుసరిస్తున్నాను అనుకున్నాడు. అలాగే ఆంజనేయులకు తన ముందున్న ఇద్దరూ తెలుసు కాని తన వెనక వస్తున్న సుబ్బారాయుడు సంగతి తెలియదు. ఈ నలుగురు పిల్లులలాగా ఒకరి వెనుకగా ఒకరు పోతూ ఉండటం వీధిలో అరుగు మీద నిద్రపోతున్నట్టు పడుకుని ఉన్న ఒక వ్యక్తి గమనించి సుబ్బారాయుడు వెనుకగా ఎవరూ లేకపోవటం చూసి తాను అతని వెంట బయలుదేరాడు.
మీనాక్షి ఊరి చివర పాడుబడ్డ దేవాలయం దగ్గర ఆగి అక్కడ చిన్న గుంటలో బంగారం ఉంచి దాని మీద ఇంత మట్టి కప్పి ఇంటికి వెళ్ళిపోయింది. వెంటనే మిగిలిన ముగ్గురు ఆ గుంట మీదకి ఒక్కసారి దూకి దాని కోసం తన్నుకోసాగారు. ఇంతలో ఆగండి అని వెనక వచ్చిన మనిషి గట్టిగా గర్జించాడు. ముగ్గురు వెనక్కి తిరిగి చూసి ఆ కేక పెట్టినది ఆ ఊరి రాజు అని గ్రహించి ఆయన కాళ్ళ మీద పడ్డారు. రాజు వాళ్ళ కథ అంతా విని బంగారాన్ని దొంగిలించినందుకు ఆంజనేయులను, తోడు దొంగ అయ్యి నమ్మకద్రోహం చేసినందుకు కనకరాజును శిక్షించి బంగారాన్ని రామయ్యకు తిరిగి ఇప్పించాడు. కాలక్రమాన దుర్గాంబ ఆ బంగారంతో నగలు చేయించుకున్నది.